పవర్ 9 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. 4/2/2024 ఆదివారం ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద అమృత్ నగర్ మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం ఆధ్వర్యంలో 11వ రోజు ధర్నా. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ 2008లో పేదలకు స్థలాలు ఇచ్చారు, మౌలిక వసతులు కల్పించకుండా వదిలేశారు. అయినా కూడా పేద ప్రజలు దాదాపుగా 2 లక్షల రూపాయలు ఖర్చు చేసి బేస్ మట్టాలు వేసుకున్నారు. అయితే అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వలన వేసుకున్నటువంటి బేస్ మట్టాలు శిథిలావస్థకు చేరాయి. ఈ రకంగా అధికారులు పట్టించుకోకపోవడం వలన పేదలు భారీగా నష్టపోయారని అన్నారు. కలెక్టర్ గారు స్పందిస్తూ పేదలు బేస్ మట్టాలు వేసుకున్న స్థలాల్లో విద్యుత్, మంచినీరు, రోడ్లకు సంబంధించి హౌస్ వారికి అప్పజెప్పి ఎస్టిమేషన్ వేసి పంపాలన్నారు. దీనిపై ప్రొద్దుటూరు హౌసింగ్ డిఈ వారి సిబ్బందితో కలిసి అమృత నగర్లో పర్యటన చేసి దానికి సంబంధించిన అధికారులకు లెటర్లు పంపారు. సోమవారం ఎంఆర్ఓ ఆఫీస్కు తాళాలు వేస్తామని హెచ్చరించారు. కొందరు దుర్మార్గులు పేదల స్థలాలను కబ్జా చేసి అమాయక ప్రజలకు అమ్ముతూ కోట్లు గడిస్తున్నారు. వారిపై కేసు నమోదు చేయాలి. ఈ ధర్నాలో మధు, హుషేన్ బాషా, పార్వతి, హసీనా తదితరులు పాల్గొన్నారు. మనకు వచ్చింది. మీరందరూ కూడా ప్రతిరోజు వచ్చి కూర్చుంటే రోజు ఏ కార్యక్రమం చేయాలనేది ఎన్నికల కోడ్ వరకు ఈ ప్రోగ్రాం ఆగిపోదు. ఎన్నికల కోడ్ వరకు మన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందరూ కూడా దయచేసి అందరూ పేదలమే, అందరూ పనులు చేసుకోవాల్సిందే. అయితే ఒకరు పనికి పోతాం, ఒకరు గంట సేపు 11 తిరిగి వస్తే 1 గంటకు ముగిస్తాం. ఆ పద్ధతిలో మేము అందరూ రావాలమ్మా. రోజు ఫోన్లు ఇంతమంది చేయాలంటే 800 ఫోన్లు చేస్తున్నాం. 2,000 మంది ఉన్నారు, నెంబర్ లేవు, నేను ఖాళీ చేస్తున్నాం. అది మీరు అందరూ వీధిలో చెప్పుకొని అందరూ వచ్చే ప్రయత్నం చేయండి. ఈరోజు ఇక్కడితో ఈ కార్యక్రమం ముగిస్తాం. ఈరోజు పెద్ద కార్యక్రమం ఉండాలి. ఎవరు లేకపోవడం మనకు జరుగుతుంది. కానీ మేము ఆ ఉద్యోగులు కూడా పనిచేసాము. చెప్పలేదు పోయి అది మాట్లాడి కరెంట్ వాళ్ళ దగ్గర ఒకవేళ కరెంట్ వాళ్ళు లేట్ చేస్తే పోయి కరెంట్ వాళ్ళ కడ కూర్చున్నాం. అది ఎప్పుడైతే ఏదైనా లేట్ చేస్తే ఒకరోజు పోయి ఆడ కూర్చున్నాం. అది పరిస్థితి. అందరూ వచ్చాము, అందరూ ఇలా పోయి రేపు ఎవరిని ఫోన్ చేయము. విషయాలు మాత్రం పెట్టా ఎవరి విషయాలు పెట్టా అందరూ వచ్చారు. 10 గంటలకు వల్ల ఎవరుంటే వాళ్ళకి ఎవరు తప్పే వాళ్ళు రాండి. పరిష్కరించాలి అమృతాల మౌలిక వసతులను, పరిష్కరించాలి అమృతాల మౌలిక వసతులను. సత్యనారాయణ, సిపిఎం కార్యదర్శి, పొద్దుటూరు పట్టణంలో దాదాపు 2008లో 2009లో పేదలందరికీ స్థలాలు ఇచ్చారు. దాదాపుగా 2300 మందికి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమృతానగర్లో వీళ్ళందరికీ కూడా స్థలాలు 2 సెంట్ల చొప్పున ఇచ్చారు. అయితే అక్కడ
మౌలిక వసతులు కల్పించడంలో ఈ అధికారులు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి, గతంలో పోయిన ప్రభుత్వాలు అయితేనేమి, వీళ్ళందరూ కూడా నిర్లక్ష్యంగా వివరించి ఈ పేదలను అన్యాయం చేశారని చెప్పి స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే దాదాపు స్థలం 2 సెంట్లు ఇచ్చినారు. స్థలాన్ని పోగొట్టుకోలేక వాళ్ళందరూ దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ బేస్మట్టలు వేసుకున్నారు. అవి శిథిలావస్థ కూడా చేరుకున్నాయి. అంటే 15 సంవత్సరాలు కావస్తుంది కాబట్టి శిథిలావస్థ చేరుకుని దాదాపు 2 లక్షల రూపాయలు ఏట్లు వేసినట్టు అయిపోయిన పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. బట్ ఇప్పటికైనా కూడా మేము అడుగుతుంది ఏమంటే కరెంటు, మంచినీళ్ళు, రోడ్లు, హౌసింగ్ లోన్లు ఇస్తే మా స్థలాలు మేము కాపాడుకుంటాము, అక్కడ పోయి చేరుకుంటాము, ఇల్లు కట్టుకొని అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. జగనన్న ప్రభుత్వం చెప్తాంది, జగనన్న వాళ్ళు చెప్తుంటారు, అందరూ ఊర్లే కట్టిస్తామని చెప్తున్నారు. ఇక్కడ కేవలం 2300 మందికి కరెంటు, నీళ్లు లేవు, స్థలాలు ఉన్నాయి. కానీ ఈ మౌలిక వసతులు అనేది కల్పిస్తే మా ఇళ్లలో మేము చేరుకుంటామని చెప్పేసి వీళ్ళందరూ బాధపడుతూ దాదాపు 12 రోజుల నుంచి ఇక్కడ ఆందోళన జరుగుతూ ఉంది ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర. ఈరోజు 12వ రోజు. ఎంఆర్ఓ గారు ఉండింటే ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం కూడా పెట్టాలని చెప్పేసి అనుకున్నా. కానీ లేఖన కారణంగా విడత పత్రం ఇచ్చి సర్దుకున్నాము. రేపు ఎంఆర్ఓ వచ్చిన తర్వాత అయినా కూడా ఈ కార్యక్రమం జరిగి తిరుగుతుంది. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, చిన్న కోరిక మేము అడుగుతున్నది, కేవలం కరెంటు, మంచినీళ్ళు, హౌసింగ్ లోన్లు ఇస్తే మా స్థలాలు మేము కాపాడుకొని ఇల్లు కట్టుకొని అక్కడ చేరుకునే దానికి. ఎందుకంటే బాడీలు కట్టలేకున్నాం. టౌన్లో ఎక్కడ చూసినా 6,000, 8,000, 10,000 బాడీలు. చిన్న ఇంటికి కూడా 10,000 రూపాయలు బాడీ కట్టుకున్న పరిస్థితి ఈరోజు కట్టలేని పరిస్థితిలో మనం ఉన్న పేదలు ఉన్నారు. కాబట్టి అర్థం చేసుకొని కేవలం మౌలిక వసతులు కల్పించాలని ఎన్నికల కోడ్ వరకు ఈ ఆందోళన కొనసాగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాము. 2 లక్షలయ్యా పొద్దుట్లో మేము ఖర్చు పెట్టుకున్నది. 2 లక్షలు ఖర్చు పెట్టుకుంటే రాళ్ళు 4 ట్రాక్టర్ రాళ్ళు అన్ని దొలితే ఆ రాళ్ళు లేవు, ఏమి లేవు. చూసుకుంటే ఏమి నాయన ఇంత అన్యాయం. అదే కరెంటు, నీళ్లు ఉండింటే మేము లక్షణంగా ఇల్లు కట్టుకొని ఆడ ఉంటాం కదా. కానీ అన్ని కానీ తీసుకుపోతుంటే పక్కనే సమాధులు, నా కాడైతే సమాధులు, సచిన వాళ్ళ గాజులు ఆన్నే పగలగొట్టడం, గాజులు ఆన్నే పోయడం, అట్టే మేము భయపడి ఆడ ఉండలేక అట్టే పెట్టుకుంటే అది కూడా ఈ పొద్దు పోయింది. ఏమనగా మేము